టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. అందరూ కూడా ఎక్స్టెన్సివ్గా చదవడంతో పాటు కొన్ని టాపిక్స్పై ఇంటెన్సివ్గా చదవాలి. ఇప్పుడు మనం సబ్జెక్టు చదివేటప్పుడు ఉన్నటువంటి అంశాలతో పాటుగా కరెంట్ అఫైర్స్ని కూడా అప్డేట్ చేసుకొని వీలైన దగ్గర అవసరం ఉన్న దగ్గర వాటిని కూడా జోడించుకుని చదవడం ద్వారా మనం సక్సెస్ సాధించడంలో కొంతవరకు ముందుకెళ్ళగలం. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీలోని వరదలు అనే టాపిక్ని మనం చర్చిద్దాం. వరదల మీద మెయిన్స్లో ఒక ప్రశ్న రావడానికి, డిస్క్రిప్టివ్లో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. అసలు వరద అనగానేమి అంటే కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం, సెంట్రల్ వాటర్ కమిషన్ డెఫినేషన్ ప్రకారము ఏదైనా ఒక నిర్దేశిత భౌగోళిక ప్రాంతంలో కంటిన్యూస్గా అంటే నిరంతరాయంగా వర్షపాతం సంభవించి వర్షపాతం 12.5 సెంటీమీటర్ల కంటే కూడా 12.5 సెంటీమీటర్ల కన్నా అధికంగా నమోదైనట్లయితే ఆ ప్రాంతంలో ప్రవహించే నీరు ఏ ఛానల్ అయితే ఉందో, అంటే ప్రవహించే కాలువ కావచ్చు, వాగు కావచ్చు, వంక కావచ్చు, లేదా నది కావచ్చు, ఈ నీరు ఆ ప్రవహించే ఛానల్ యొక్క పరిధికి దాటి అంటే ఆ ఛానల్లో పట్టకుండా పొంగి పొర్లి ప్రవహించినట్లయితే దాన్ని వరదగా నిర్వచిస్తారు. అంటే ఎక్స్టెన్సివ్ రెయిన్ఫాల్ లీడ్స్ టు ఆర్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ లీడ్స్ టు ఫ్లడ్స్. అలాగే ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ విచ్ మే లీడ్ టు ద సబ్మెర్జెన్స్ ఆఫ్ సమ్ డ్రై ల్యాండ్స్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లడ్స్. ఒక ఏదైనా డ్రై ల్యాండ్స్ అంటే శుష్క నేలలు లేదా ఎండిపోయిన నేలలు ఉన్నాయనుకోండి, ఆ నేలల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఓవర్ఫ్లో అయ్యి, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఓవర్ఫ్లో అయ్యి వాటి ఆ ఎండిపోయిన నేల మీద కూడా ప్రవహించిన ఆ ప్రవాహాన్ని కూడా ఆ నేలలు తట్టుకోలేకపోయినా అటువంటి దాన్ని కూడా వరదగా భావిస్తాం. ఇది సాధారణ నిర్వచనం. కేంద్ర జలసంఘం నిర్వచనం ప్రకారం 12.5 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిరంతరాయంగా వర్షం ఉండాలి. అప్పుడు నదికి ఆ నీరు పట్టక గట్టికి అవతల పొంగి ప్రవహించినట్లయితే దాన్ని వరదగా నిర్వచిస్తాం. సో వరదలకు గల కారణాలు ఒక వర్షపాతమే కాదు, అనేక సందర్భాలలో కుండపోత వర్షపాతంతో పాటు సైక్లోన్స్ కూడా కారణమవుతున్నాయి భారతదేశంలో. అంటే తుఫానులు, సునామీలు, అలాగే హై టైడ్స్. వర్షపాతం సంభవించినప్పుడు సముద్రంలో కనుక హై టైడ్ అంటే అధిక ఎత్తులో ఉన్నటువంటి అల కనుక ఉన్నట్లయితే ఆ హై టైడ్ ఏం చేస్తుందంటే నదుల నుంచి సముద్రంలోకి ప్రవహించే నీటిని సులభంగా వెళ్ళనీక నీటిని వెనక్కి నెడుతుంది. అటువంటి సందర్భంలో కూడా మనకు వరదలు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సహజ కారణాలైతే కొన్ని మానవ ప్రేరిత కారణాలు కూడా వరదలు రావడానికి కారణమవుతున్నాయి. మనకు తెలిసిన విషయమే. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు, లేదా అటవీ నిర్మూలన ద్వారా ఏమవుతుందంటే పడిన నీరు పడినట్టు వెంటనే నదిలో ప్రవహించడం. అటవులు ఉన్నట్లయితే కనుక ఆ గడ్డి భూములు ఉంటవి, అలాగే ఆ అడవుల్లో ఉన్న మొక్కలు కూడా రన్ ఆఫ్ యొక్క వేగాన్ని తగ్గిస్తాయి. అంటే స్ట్రీమ్ అంటే ప్రవాహం ఏదైతే ఉందో, చిన్న చిన్న ప్రవాహాలు పెద్ద ప్రవాహాలు కలిసే సందర్భంలో చిన్న చిన్న ప్రవాహాల యొక్క వేగాన్ని తగ్గించి భూమిలోకి నీరు ఇంకే విధంగా చేస్తాయి. సో ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆ గడ్డి భూములు కానివ్వండి, మొక్కలు కానీ నరికివేసినట్లయితే ఆ నీరు భూమిలోకి ఇంకే నీటి యొక్క ప్రవాహం పరిమాణం తగ్గిపోయి ఆ నీరు త్వరగా ఒడివడిగా నదిలో చేరడం వల్ల అవి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి లేదా క్రమక్షయానికి గురైనటువంటి మట్టి కూడా మన్నంతా కూడా నదిలో ప్రవహించడం వల్ల సో వరదల యొక్క ప్రభావం ఎక్కువగా అవుతుంది. అంటే మానవ ప్రేరిత కారణాలు చూసినట్లయితే అక్రమ కట్టడాలు, అలాగే అడవుల నరికివేత, వీటితో పాటుగా అనేక సందర్భాల్లో వ్యర్థాలని మనం నదుల్లో వేసేయడం కూడా ఒక ప్రధానమైన కారణం అవుతుంది వరదలు రావడానికి. అలాగే టోపోగ్రఫీ, ఒక భౌగోళిక ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది కూడా వరదల యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.
ఉదాహరణకి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ప్రవాహం కనుక చూసుకున్నట్లయితే ఆ బ్రహ్మపుత్ర ప్రవాహంకి వచ్చేటటువంటి నీరు దాదాపు బ్రహ్మపుత్రకు ఉన్నటువంటి 30 ఉపనదుల నుంచి నీరు ఒక్కసారిగా తీసుకొచ్చి అస్సాం ప్రాంతం దిగువన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతాలకి విడుదల చేయడం వల్ల ఆ టోపోగ్రఫీ అంటే ఆ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం కూడా అక్కడ కారణమవుతుంది. ఆ భౌగోళిక స్వరూపమే అధిక వర్షాలకు కారణం. అలాగే వీటితో పాటుగా గ్రౌండ్ లెవెల్ కొన్ని సందర్భాల్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల, అలాగే వరద నీరుని సులభంగా ప్రయాణించే మార్గాలు లేకపోవడం వల్ల, ఒకసారిగా నిలబడినటువంటి నిలువ చేయబడిన నీరు ఒక్కసారిగా వదిలివేయబడడం వల్ల ఇలాంటి గ్రౌండ్ లెవెల్స్ కూడా వరదలకు కూడా కారణమవుతున్నాయి. వీటితో పాటుగా వరదలు రావడానికి ముందున్నటువంటి ప్రయర్ కండిషన్స్, దానికి ముందున్నటువంటి కండిషన్స్ ఏమున్నాయి? అప్పటికే వర్షపాతం ఎక్కువ అధికంగా ఉండడం, నేలలు తమ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే నీటిని నిలువ చేసుకునే కెపాసిటీని పూర్తిగా కోల్పోవడం, అప్పటికే నేలలు చిత్తడిగా మారడం. వీటితో పాటుగా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ వచ్చినట్లయితే ప్రయర్ కండిషన్స్తో పాటు ఇంత ముందున్నటువంటి ఎగ్జిస్టింగ్ కండిషన్స్తో పాటు ఒకసారిగా క్లౌడ్ బరస్ట్ అంటే అధికంగా వర్షపాతం కనుక సంభవించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మనం వరదలు దారితీస్తాయి. ఇక భారతదేశంలో వరద తాకిడికి ప్రభావానికి గురయ్యేటువంటి ప్రాంతాలేవి, వరదలు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మాత్రం సంభవిస్తున్నాయి, ఎంత మేర సంభవిస్తున్నాయి అనే అంశాలని అధ్యయనించడం కోసము నేషనల్ ఫ్లడ్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లడ్ కమిషన్స్ 1970 నుంచి 60 నుంచి కూడా పనిచేస్తున్నాయి. 1960లో కనుక చూసినట్లయితే 1960లో భారతదేశ భౌగోళిక భూభాగంలో కేవలం 25 మిలియన్ హెక్టేర్ల భూమి మాత్రమే వరద తాకిడికి గురవుతుంది. ఇది 1978 నాటికి చూసేసరికి ఇది కాస్త 34 మిలియన్ల హెక్టేర్లకి దారితీసింది. ఇక 1990 నాటికి ఆ ప్రాంతం 1990 దశకం నాటికి వచ్చేసరికి ఇది కాస్త 40 మిలియన్ల హెక్టేర్లుగా ఉంది. అంటే 40 మిలియన్ హెక్టేర్లు అంటే దాదాపుగా భారత భౌగోళిక వైశాల్యంలో 1/8 వంతు. 1/8 వంతు అంటే దాదాపుగా 12.5% భూభాగం ప్రతి సంవత్సరము వరదలకి లోనవుతుంది. ఈ 40 మిలియన్ల హెక్టేర్లలో ప్రస్తుతానికి ఒక 36.5 మిలియన్ల హెక్టేర్లు ప్రతి సంవత్సరము వరద తాకిడికి లోనయ్యి దానివల్ల నష్టపోతూనే ఉంది. కేవలం 3.5 మిలియన్ల హెక్టేర్లు మాత్రమే ఇప్పటి వరకు మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి వరద ప్రాంతంగా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా వరద యొక్క ప్రభావంతో దాదాపుగా 12.5% భూమి నష్టానికి గురవుతుంది. 11th ప్లాన్ అసెస్మెంట్ ప్రకారం 12వ ప్రణాళిక సంఘం అంచనాల ప్రకారం 2010 నాటికి భారతదేశంలో వరద తాకిడికి గురయ్యే ప్రభావం ఎంత ఉందంటే 45.6 మిలియన్ హెక్టేర్స్గా ఉంది. ఇక భారతదేశంలో వరద ప్రభావానికి లోనైనటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రము యూపీ. దాదాపుగా 21.9% లేదా 22% భూభాగం దేశవ్యాప్తంగా వరదలకు ప్రభావితమయ్యే భూభాగంలో 22% యూపీలోనే ఉండడం మనం గమనించవచ్చు. దీని తర్వాత బీహార్ వచ్చి 12.7%. దీని తర్వాత అస్సాం వచ్చి 9.4%. దీని తర్వాత వెస్ట్ బెంగాల్ ఇది కాస్త 7.9%. ఈ విధంగా వరద ప్రభావానికి లోనయ్యే రాష్ట్రాలను మనం పరిశీలిస్తే యూపీ, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలు గణనీయంగా వరద ప్రభావానికి లోనవుతున్న రాష్ట్రాలు. ఈ వరద ప్రభావానికి లోనయ్యే రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే 4 విభాగాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకటి గంగా మైదానము, రెండవది బ్రహ్మపుత్ర మైదానము, మూడవది కోస్టల్ రీజియన్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు తీర మైదానము, నాలుగవది వాయువ్య భారతదేశంలోని సింధు నది హరివాణం. ఈ వరద ప్రభావానికి గురయ్యే వాటిలో మొట్టమొదటి గంగా హరివాణం కనుక తీసుకున్నట్లయితే గంగా హరివాణంలో లేదా గంగా మైదానంలో వరదలు రావడానికి గల కారణము గోమతి, గండకి, ఘగ్రా,
సో ఇలాంటి నదులన్నీ కూడా అధిక మొత్తంలో ఋతుపవన కాలంలో వర్షపాతం ద్వారా మరియు ఆ హిమనీనదాల కలయిక ద్వారా, సో వీటన్నిటి ద్వారా అధిక మొత్తంలో నీటిని తీసుకురావడం వల్ల గంగా నది యొక్క ప్రవాహ పరిమాణం పెరిగి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ గంగా నదికి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతున్నాయి. సో వీటితో పాటుగా బీహార్ రాష్ట్రం కూడా, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రంలో కూడా మహానంద నది, దామోదర్ నది, అటు బ్రాహ్మణి నది, పైనుంచి వచ్చేటువంటి సప్తకోశి, సో ఈ నదుల యొక్క ప్రభావం వల్ల కూడా బీహార్ రాష్ట్రం చాలా తీవ్రంగా వరదలకి గురవుతుంది. సో ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లతో పాటుగా కిందన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఈ వరదల యొక్క ప్రభావానికి తీవ్రంగా గురవుతూ ఉంది. ఇక వరస్ట్ ఫ్లడ్ కనుక చూసినట్లయితే మనము 1998లో గంగా నదికి వచ్చినటువంటి వరదల ప్రవాహం వల్ల ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురైంది. గోరఖ్పూర్ జిల్లాలో అనేక మరణాలు, అలాగే ఇసుక మేట వేయడం వల్ల మన మైదాన ప్రాంతాలు చాలా వరకు వరి పంట పొలాలు ఇవన్నీ కూడా, పంట పొలాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి వరద ముంపునికి గురయ్యాయి. సో గంగా హరివాణంలో వరదలు రావడానికి గల కారణం ఏమిటంటే గంగా నది యొక్క ఉపనదుల యొక్క అధిక నీటి ప్రవాహం ఋతుపవన కాలంలో. ఇక రెండవది కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మపుత్ర హరివాణం లేదా బ్రహ్మపుత్ర మైదానం. బ్రహ్మపుత్ర నది తీసుకువచ్చేటువంటి వరద నీటి యొక్క ప్రవాహం పరిమాణము చాలా సందర్భాల్లో గంగా నది ప్రవాహ పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నదికి ఉన్నటువంటి 30 ఉపనదులు తీసుకొస్తున్నటువంటి వరద ప్రవాహం లేదా వరద నీరు అనేది అస్సాం అనే రాష్ట్రం తీవ్రమైనటువంటి వరదలకు గురవడానికి కారణమవుతుంది. వీటితో పాటుగా బ్రహ్మపుత్ర నది హరివాణంలో అప్పుడప్పుడు సంభవించేటువంటి అర్త్క్వేక్స్, భూకంపాల యొక్క ప్రభావం వల్ల నదీ మార్గాలలో విరిగిపడేటువంటి కొండ చర్యలు కూడా వరదలకు కారణమవుతున్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడం, నీటిని నిల్వ చేయడం, ఒక్కసారిగా పడిన కొండ చర్యలు కరిగిపోవడం, ఫలితంగా ఒక్కసారిగా ఒక ఉదుట ఆ నీరంతా కిందకు రావడానికి కూడా కారణమవుతుంది. అలాగే ల్యాండ్ స్లైడ్స్, భూతాపాలు కూడా ఇక్కడ వరదల యొక్క ప్రభావాన్ని కొంతమేర పెంచడంలో సహాయపడుతుంది. 1930, 1897, 1930, 1950, 1984లో సంభవించిన వరద ప్రవాహాల వల్ల ఈ సంవత్సరాల్లో అతి తీవ్రమైనటువంటి వరదలు రావడం వల్ల తీరనటువంటి ప్రాణ నష్టాలు ఇక్కడ సంభవించడం మనం గమనించవచ్చు. బ్రహ్మపుత్ర నదిలో వరదలు రావడానికి గల కారణము బ్రహ్మపుత్ర నది తీసుకొచ్చిన నీటి యొక్క పరిమాణం కొన్ని సందర్భాలలో గంగా నది కంటే ఎక్కువ కావడం, ఈ ప్రాంతం సెస్మిక్ జోన్లో ఉండడం వల్ల, అంటే భూకంప తీవ్రత అధికంగా ఉన్నటువంటి జోన్లో ఉండడం వల్ల చిన్నపాటి భూకంపాలకు కూడా కొండ చర్యలు విరిగిపడిన కొండ చర్యలు నదిలో యొక్క మార్గాలని కొంతమేర దెబ్బతీయడం, సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణమవుతున్నాయి. ఇక మూడవ దాన్ని కనుక పరిశీలించినట్లయితే నార్త్ వెస్టర్న్ ఇండియా లేదా సింధు మైదానం లేదా ఉత్తర భారతదేశం, వాయువ్య భారతదేశం, ఈ ప్రాంతంలో వరదలు రావడానికి గల కారణము ఈ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం, అలాగే ఒక 150-200 సంవత్సరాల క్రితం వరకు కూడా బ్రిటిష్ వలసవాద పాలన సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో అయితే పంజాబు, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాలలో చాలా వరకు గడ్డి భూములు ఉండేవి. ఈ గడ్డి భూములను తొలగించి వాటిని సాగు భూములుగా చేయడంతో రన్ ఆఫ్ యొక్క ప్రవాహం, నీటి యొక్క అంటే వరద వచ్చినప్పుడు సంభవించే నీటి యొక్క ప్రవాహం నిలుపుదల చేయడం అనేది లేకపోవడం వల్ల ఒక్కసారిగా వరద నీరంతా కూడా ఈ ప్రాంతాల్లో ప్రవహించి వరదలు రావడానికి కారణమవుతున్నాయి. వీటితో పాటుగా గగ్గర్ నది, రోహతక్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వరదలకు అవసరమైనటువంటి నీటిని అకస్మాత్తుగా విడుదల చేయడం కూడా ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణమవుతున్నాయి. అలాగే ఈ సింధు నది యొక్క ఉపనదులైనటువంటి సట్లెజ్, బియాస్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వ్యవసాయ భూములు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి. అంటే నది యొక్క ప్రవాహ మట్టం కంటే కూడా
తక్కువ ఎత్తులో ఉండడం వల్ల, దిగువకు ఉండడం వల్ల ఏ మాత్రము వరద సంభవించినా చాలా తీవ్రమైన నష్టాలు జరిగేటువంటి అవకాశం భౌగోళికంగా ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక మానవ ప్రేరిత కారణాన్ని గనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ఈ వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు మరియు రైలు మార్గాలు ప్రవాహాలకి లంబ దిశలో ఉండడం. సో, ప్రవాహం ఇలా ఉందనుకోండి, ఇక్కడ నిర్మించినటువంటి నేషనల్ హైవే 1 ఉంటుందండి ఇక్కడ ఈ ప్రాంతంలో. అలాగే రైల్వే లైన్స్. ఈ రైల్వే లైన్స్ అనేవి ఈ ప్రవాహాలకి దాదాపుగా లంబ దిశలో నిర్మించడం వల్ల నీటి ప్రవాహాన్ని అవి నియంత్రించడం, ఒకసారిగా నీటి ప్రవాహం పెరిగినప్పుడు అది వరదకు గురి కావడం అనేది మనం ఇక్కడ ప్రధాన కారణంగా కూడా భావించవచ్చు. ఎగువన ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో జేలం నదీ ప్రవాహము అనేక సందర్భాల్లో కాశ్మీర్ లోయను కూడా ముంచివేసేటంతగా వరదలను తీసుకురావడానికి కారణమవుతుంది. ఈ ఎగువన ఉన్నటువంటి జేలం నది ఋతుపవన వర్షాలతో పాటు ఒక్కసారిగా ఈ ఐస్ మెల్టింగ్ అనే ప్రక్రియ వల్ల, గ్లేషియర్స్లో ఉన్న ఐస్ మెల్టింగ్ ప్రక్రియ వల్ల కొన్ని సందర్భాలలో ఒక్కసారిగా అధిక మొత్తంలో నీటిని తీసుకురావడం, ఫలితంగా ఆ దిగువన ఉన్నటువంటి ఓలార్ సరస్సు కూడా పూర్తిగా వరద అంటే నీటితో మునిగిపోవడం, ఈ ఓలార్ సరస్సులో నీరు ఒక్కసారిగా కింద విడుదల చేయబడడం వల్ల కూడా కాశ్మీర్ లోయ అనేక సందర్భాల్లో వరదలకి గురవుతూనే ఉంది. నాలుగవది కనుక చూసినట్లయితే పెనిన్సులార్ ప్లేటు. పెనిన్సులార్ ప్లేటు అంటే ద్వీపకల్ప భారతదేశము. ఈ ద్వీపకల్ప భారతదేశం ఉత్తర భారతదేశం కన్నా, బ్రహ్మపుత్ర మైదానం కన్నా, లేదా వాయువ్య భారతదేశం కన్నా కూడా వరదల ప్రభావానికి లోనవడము అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఉత్తర భారతదేశంలో నదులు పెరినియల్ రివర్స్ అంటే జీవనదులు, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ నదులు అధిక మొత్తంలో నీటిని తీసుకురావడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఈ బ్రాంచెస్ రెండు కూడా అంటే సౌత్ వెస్ట్ నైరుతి ఋతుపవనాలులో ఉన్నటువంటి రెండు బ్రాంచెస్, అరేబియన్ బ్రాంచి, ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచి, రెండు కూడా ఒకేసారి కలవడం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా రావడం, ఇలా రావడం, ఇలా రావడం, ఈ విధంగా ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచి బంగాళాఖాతం యొక్క ఋతుపవన శాఖ, అలాగే అరేబియా సముద్రం నుంచి వచ్చే ఋతుపవన శాఖ ఒక్కసారిగా అధిక వర్షపాతాన్ని ఇవ్వడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఋతుపవనాల ద్వారా సంభవించే ఈ వర్షపాతం కూడా వరదలకు కారణమవుతుంది. కానీ పెనిన్సులార్ ప్లేటులో వచ్చేటువంటి వరదలను కనుక గమనించినట్లయితే ఈ ప్రాంతం హిమాలయాల మాదిరి ఎగుడు దిగుడు స్వరూపం లేదా ఎత్తైన భూస్వరూపాలు కాక, ద్వీపకల్ప భారతదేశంలో భూభాగం హిమాలయాల వలె ఎగుడు దిగుడు లేదా ఎత్తైన ప్రదేశాలు ఉన్నటువంటి భూస్వరూపం కాక వాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో నీటి యొక్క ప్రవాహ వేగం కూడా తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో సంభవించే వరదల యొక్క ప్రభావం ఉత్తర భారతదేశపు వరదలతో కనుక పోల్చితే చాలా తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ నదీ హరివాణాల యొక్క వైశాల్యం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఉదాహరణకి కృష్ణానది తీసుకుంటే 2,58,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అదే సింధు నది, గంగా నది తీసుకున్నట్టయితే 8,00,000 చదరపు కిలోమీటర్ల పైగా హరివాణం ఉన్నటువంటి ప్రాంతాలు. సో, నదీ హరివాణం తక్కువగా ఉండడం వల్ల ఈ నదిలో సంభవించేటటువంటి వరదల యొక్క ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. ఎందువల్లంటే అవి తీసుకొచ్చే నీటి పరిమాణం తక్కువగా ఉంటున్నాయి కాబట్టి. ఇక ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి వరదలు కనుక మనం పరిశీలిస్తే ఒరిస్సా అధికంగా వరదల ప్రభావానికి లోనవడాన్ని మనం గమనించవచ్చు. ఎందువల్లంటే ఒడిశాలో ఆంధ్రప్రదేశ్ కంటే వర్షపాతం యొక్క పరిమాణం ఎక్కువగా ఉండడం ప్రధాన కారణంగా మనం గమనించాలి. అలాగే గోదావరిని కనుక పరిశీలించినట్లయితే గోదావరి ద్వారా సంభవించే వరదల యొక్క ప్రభావం మనకు తెలంగాణలో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆదిలాబాదు, అలాగే వరంగల్ జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రభావాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాదు ఈ తదితర జిల్లాల గుండా ప్రవహించే ఏ హరివాణాలు అయితే ఉన్నాయో వాటికంటే కూడా దిగువ ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ గోదావరి ద్వారా నదుల ద్వారా వచ్చే యొక్క వరదల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మనం గమనించాలి. ద్వీపకల్ప భారతదేశం మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే వరద ప్రభావానికి లోనయ్యే ప్రాంతాలు ప్రధానంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ ప్రాంతాలు వరదలకు అధికంగా గురవుతున్నాయి.
వీటికి తోడుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రయాణించేటటువంటి పెన్నా నది యొక్క ప్రవాహ పరిమాణం వల్ల కూడా అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లా మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వరదలకు తీవ్రంగా లోనవుతున్నట్లుగా మనం భావించవచ్చు. ఇక వరదల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వరదల ప్రభావం వలన ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయి అని మనం గమనించినట్లయితే 1977లో కృష్ణా నదికి సంభవించిన వరదల వల్ల దివిసీమ ప్రాంతంలో దాదాపుగా 11,316 మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో 11,000 మంది పైగా చనిపోవడం జరిగింది. వీటితో పాటు కొన్ని వేల లైవ్ స్టాక్ పశువులు కానివ్వండి, ఆవులు కానివ్వండి ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. అలాగే దీని ద్వారా సంభవించిన నష్టాన్ని కనుక పరిశీలించినట్లయితే అప్పట్లోనే దాదాపుగా ఒక 1,500 కోట్ల రూపాయలుగా 1977లోనే 1,500 కోట్ల రూపాయలుగా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇక భారతదేశం మొత్తం మీదుగా మనం పరిశీలించినట్లయితే 2015 అసోచామ్ నివేదిక ప్రకారము దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో సంభవించిన వరదల వల్ల దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు నష్టం సంభవించినట్లుగా అంచనా వేయడమైంది 2015లో. అలాగే ధన నష్టం, ప్రాణ నష్టంతో పాటుగా ఈ వరదల ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో జల వనరులు కలుషితమైపోవడం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా నేల అతిగా క్రమక్షయానికి గురి కావడం, ఇసుక మేటలు వేయడం, రాళ్ళు గుట్టలు వేయడం, హైవేలు తెగిపోవడం, వీటన్నింటి యొక్క ప్రభావం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు చాలా వరకు తీవ్రమైనటువంటి క్రమక్షయానికి లోటు కావడం లేదా మేటలు వేయబడి వ్యవసాయానికి అనువుగా కాకుండా కూడా మారిపోతుందని మనం గమనించవచ్చు. ఈ వరదల ద్వారా సంభవించేటువంటి వరద పరిమాణాన్ని తగ్గించడం, తద్వారా నదులని ముంపుకు గురి కాకుండా చూడడం లాంటి చర్యల కోసం భారత ప్రభుత్వం 1950వ దశకం నుంచే అనేక చర్యలు చేపట్టడం జరుగుతూ వస్తుంది. ఫరక్కా బ్యారేజ్ నిర్మించిన అటువంటి ఉద్దేశాన్ని పరిశీలించినట్లయితే ఫరక్కా బ్యారేజీ గంగానది మీద 1954లో నిర్మించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం గంగానదికి వచ్చే వరదల యొక్క ప్రవాహాన్ని నియంత్రించడం. అలాగే ప్రతి నది మీద అనేక సందర్భాలలో అనేక ఆనకట్టలు నిర్మించి నదుల యొక్క ప్రవాహ పరిమాణాన్ని లేదా వాటి గమన వేగాన్ని తగ్గించి నీటిని నిలువ చేయడం ద్వారా కూడా మనం వరదలు నియంత్రిస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా వరదల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడానికి కారణం పరిశీలించినట్లయితే గంగా నది మీద తగినంత స్థాయిలో మనము దిగువ భాగంలో మైదాన ప్రాంతంలో ఎటువంటి వరద ప్రవాహాన్ని నియంత్రించే కట్టడాలు లేకపోవడం ఆ ప్రాంతంలో వరదలు రావడానికి కారణమవుతుంది. ఇక దక్షిణ భారతదేశంలో వరద యొక్క ప్రభావం తగ్గడానికి కారణం ఏమిటంటే ప్రతి ఉపనది మీద ఎక్కడికక్కడ నీటిని బంధించడం ద్వారా ఇక్కడ కూడా మనం వరదల్ని నియంత్రిస్తున్నాం. అలాగే అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా వరదల్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అంటే అటవీ భూముల్లో అటవీ శాతాన్ని లేదా సాంద్రతని పెంచడం, ఆ నదీ హరివాణాలలో అధికంగా ఉన్నటువంటి అంటే వర్షపాతం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరింత అడవులను సాంద్రతను పెంచడం ద్వారా కూడా మనం వరదలను నియంత్రించడానికి అవకాశం ఉన్నది. అలాగే భారతదేశం మొత్తం మీద పరిశీలించినట్లయితే దాదాపుగా 56% భూభాగము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో వరదలకు గురి కావడాన్ని మనం గమనిస్తున్నాం. ఈ వరదలకు గురయ్యేటువంటి ప్రాంతాలలో వరద నివారణ చర్యల్ని ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక భారతదేశంలో వరదల పరిమాణము లేదా వరదల యొక్క ఉధృతిని మనము ఏదైనా ఆన్సర్లో మనం తెలియజేయాల్సినప్పుడు తప్పనిసరిగా భారతదేశ పటం వేసి దాంట్లో వీటిని కనుక మనం గుర్తించగలిగితే కొంతవరకు అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము మ్యాప్ వేసి కనుక మనం చూపించగలిగినట్లయితే అధికంగా ఒక 2-3 మార్కులు మనం మిగతా వారి కంటే కూడా అధికంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది సింధు నది దాని యొక్క ఉపనదులు ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ ప్రాంతంలో మనకి వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
వరదలు సంభవించే ప్రాంతం ఇది. పంజాబు, హర్యానా, ఓకేనా, కొంతమేర ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది గంగా నది ప్రవహించేటువంటి ఈ ప్రాంతంలో కూడా వరదలను మనం అధికంగా గమనించవచ్చు. మనం డిస్కస్ చేసాం దీని ముందు. ఇప్పుడు గంగానది హరివాణ ప్రాంతంలో దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంకి వచ్చేసరికి వరద యొక్క ప్రవాహ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల వెస్ట్ బెంగాలు, బీహారు ఈ ప్రాంతాలతో పాటు కొంత ఒడిస్సా ప్రాంతం కూడా మహానది, దామోదర్ నదుల వల్ల కూడా ఓకేనా ఈ ప్రాంతం కూడా వరదలకు గురవుతుంది. ఇక దిగువకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు కూడా వరదలకు గురవుతున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా, తపతి ప్రాంతాలలో కూడా తపతి హరివాణంలో నర్మదా కంటే కూడా వరద యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కూడా ఇది ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ వర్షపాత విచలనంలో ఉన్నటువంటి తేడాల వల్ల కొన్ని సందర్భాల్లో కొద్ది సమయంలోనే అధికంగా వర్షపాతం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కూడా మనకి వరదలు సంభవించే అవకాశం ఉంది. ఇక మరొక ప్రధానమైన చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ అస్సాం ఓకేనా ఈ ప్రాంతంలో అంతా కూడా వరదలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ అంశాన్ని కూడా అభ్యర్థులు కనుక ఇలాంటి ప్రశ్నలు కనుక రాయవలసిన అవసరం వస్తే ఒకవేళ ఎగ్జామ్లో వచ్చి తప్పనిసరిగా మ్యాప్ను వేసి ఆ మ్యాప్లో వాటిని గుర్తించడం ద్వారా మనం మరికొంత అధికంగా మార్కులు రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. సో వరద నివారణ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ ఇంకో సెషన్లో మనం చర్చిద్దాము. ఆ వరద నివారణ కార్యక్రమాల గురించి కూడా కొంతమేర మనము ఆ సందర్భాన్ని బట్టి ఆన్సర్లో జత చేయవలసి ఉంటుంది.